చాలా బాగుంటుంది. BLESS, బ్లెస్. ఒక ముక్కలో చెప్పండి. బి అంటే బాడీలీ బ్లెస్సింగ్, ఎల్ అంటే లేబర్ బ్లెస్సింగ్, ఈ అంటే ఎమోషనల్ బ్లెస్సింగ్, నాలుగోది సోషల్ బ్లెస్సింగ్, ఐదోది స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఒకసారి మీరు వింటే ఈ పాఠం అర్థమైంది. అది వినకుండా ఇది వింటే అర్థం కాదు. పార్ట్ 2 అనమాట. ఇది 5 నిమిషాలు అయిపోయే పాఠం. అబ్రహాం ఎప్పుడూ కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. పాస్టర్లు మాత్రం రోజు చెప్తారు. అబ్రహాం గారు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. 66 పుస్తకాలు ఎత్తుక్కొని కావాలంటే. ఎందుకంటే అబ్రహాం గారికి తెలిసేంటి, అసలు ఆశీర్వాదం అంటే ఇది కాదని తెలుసు ఆయన. యాకోబుని తండ్రి దగ్గర మోసం చేసి ఆశీర్వాదం పొందాడు కదా. యాకోబు గారికి తెలిసింది ఏంటి, ఇది ఆశీర్వాదం కాదు, దేవునితో పోరాడి అక్కడ గెలిచి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలి కానీ ఇవన్నీ కాదని ఆయనకి అర్థమైంది. అబ్రహాంతో పాటు ఉన్న వాళ్ళు అన్నారు ఏమని, అబ్రహాముని దేవుడు బాగా ఆశీర్వదించాడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకున్నారు. అబ్రహాం గారు ఎక్కడ చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదంటే అసలు బ్లెస్ అంటే ఏంటో అర్థం ఆయనకి తెలుసు. మరి పార్ట్ 2లో నేనేం చెప్తానంటే చిన్న పాఠం అండి. 1 పేతురుపత్రిక 3:9 దేవుడు ఏం చెప్పాడంటే ఆశీర్వాదమునకు వారసులు అవుటకే మీరు పిలవబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:13లో అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు క్రీస్తునందు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 అనుగ్రహించెను. అంటే దేవుడు మనల్ని అంటే ఆశీర్వదించేశాడంట. మరి ఏది ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏది? ఒకటి ఆశీర్వాదానికి అర్థం ఏంటి చెప్పాను మీకు. BLESS, బి బైబిల్ బ్లెస్. ఇప్పుడు నేను చెప్పే పాట పార్ట్ 2. దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఆశీర్వదించేశాడంట. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనే విషయం క్రైస్తవులకు తెలియట్లేదు, బోధకులకు తెలియట్లేదు, విశ్వాసులకు తెలియట్లేదు, అన్ని తెలియదు. మొదటిది ఏంటి, బి అంటే బైబిల్ బ్లెస్సింగ్. మీ చేతిలో బైబిల్ ఉందంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేసినట్టే. కానీ ఎవ్వరం చదవట్లా. అసలైన ఆశీర్వాదం అనే విషయం విశ్వాసులకు తెలియట్లేదు, బోధకులకు కూడా తెలియట్లేదు. మీకు అన్న ఆశీర్వాదం కావాలంటే రండి, మేము ప్రార్థన చేస్తామంటున్నారు. దేవుడు బైబిల్ మన చేతిలో బట్టి ఆశీర్వదించాడు. అదేంటిది, బైబిల్ బ్లెస్సింగ్. రెండోది ఎల్, లవ్లీ బ్లెస్సింగ్. తప్పు చేసిన వెంటనే చంపాలనుకున్నాడు అనుకోండి, దేవుడు భూమి మీద ఒక్కడు ఉండడు, అందరూ చచ్చిపోతారు. కాబట్టి ప్రేమించి ఏం చేస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంటే పోనీలే ఇంకోసారి చూద్దాం, పోనీలే ఇంకోసారి చూద్దాం. ఈ ఆశీర్వాదం కూడా ఉందా మనందరికీ? ఉంది. బైబిల్ బ్లెస్సింగ్ ఉంది, అందరికీ ఉంది. అందరి చేతులు ఉచితంగా వస్తుంది బైబిల్ ఇవాళ. మూడోది ఎటర్నల్ బ్లెస్సింగ్, BLE. ఎటర్నల్ బ్లెస్సింగ్ అంటే చచ్చిపోయిన తర్వాత నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. జనవరి 1 రోజు తీసే వాగ్దానాలన్నీ ఇజ్రాయేలీలు వాగ్దానాలు అవన్నీ మనం తీసుకుని ముచ్చట పడిపోతున్నాం. మనకి ఇచ్చిన ఒకే ఒక వాగ్దానం మీకు జనవరి 1 రోజు ఇస్తాను నేను. ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. ఏంటి, నిత్య జీవాన్ని ఇస్తాను అని దేవుడు తాను మనకు చేసిన ఏకైక వాగ్దానం. ఈ పరలోకం ఇస్తానన్నాడు అంతే. ఒకటి బైబిల్ బ్లెస్సింగ్ పొందేసుకున్నారు అందరూ, చక్కగా కమ్మగా చదివేసుకోండి. రెండోది లవ్లీ, దేవుడు ప్రేమిస్తున్నాడు ఇప్పుడు కూడా, ప్రేమించకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. ఈ అంటే ఎటర్నల్లీ బ్లెస్సింగ్, అంటే నిత్య జీవాన్ని ఇస్తాను అని యేసుక్రీస్తు కుమారుణ్ణి బలి చేశాడు. మనం బాప్తిసం తీసుకుంటే చక్క మరణం తర్వాత మీకు నా కుమారులుగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను, పరలోకం ఇస్తాడు. ఐదోది. నాలుగోది BLE. తర్వాతది ఎస్ అంటే ఏంటి చెప్పండి. బి చెప్పాను నేను, ఎల్ చెప్పాను, ఈ చెప్పాను. బైబిల్ బ్లెస్సింగ్, లవ్లీ బ్లెస్సింగ్, ఎటర్నల్ బ్లెస్సింగ్. ఇంకో ఎస్, సన్ బ్లెస్సింగ్ అంటండి. సన్ బ్లెస్సింగ్ అంటే యేసు క్రీస్తుని మన అందరి కోసం చంపేశాడు.
ఇంకెంతకు మించిన ఆశీర్వాదం ఏం కావాలి నీకు చెప్పండి? ఇంకేదో ఏదో ఏదో కావాలని మనుషులు పాకులాడడం అనేది జరుగుతుంది. బైబిల్ బ్లెస్సింగ్ అందరికీ ఉంది, లవ్లీ బ్లెస్సింగ్ అందరికీ ఉంది, ఎటర్నల్లీ బ్లెస్సింగ్ అందరికీ వాగ్దానం ఇచ్చేసాడు. సన్ బ్లెస్సింగ్, కుమారుడిని మన కోసమే చంపేశాడు, మనందరి పాపాల నిమిత్తం చంపేశాడు. ఇంకో ఎస్ ఉందండి. ఇంకో ఎస్ ఏంటి? స్పిరిచువల్ బ్లెస్సింగ్. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుని క్రీస్తులోనికి వస్తారో వాళ్ళ చుట్టూ ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు నువ్వు పాపం చేయకుండా పాపం చేయకుండా పాపం చేయకుండా కాపాడుతూనే ఉంటాడు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏం కావాలండి? దేవుడిచ్చేసిన ఆశీర్వాదం ఎవ్వరికీ తెలియట్లేదు. ఒకవేళ చెప్పిన నేనే పరిస్థితుల్లో లేరు. పార్ట్ 1 వినండి, పార్ట్ 2 వినండి, రెండు బాగా అర్థమవుతాయి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. అయ్యగారు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందా? ఆల్రెడీ ఆశీర్వదించేసాడు, బైబిల్ ఇచ్చేసాడు. కొట్టండి, ప్రేమను ఇచ్చేసాడు. మూడోది ఎటర్నల్లీ వాగ్దానం చేసి నిత్య జీవనం ఇస్తానన్నాడు. ఓకే, అయితే సన్ బ్లెస్సింగ్ అది కూడా అయిపోయింది. స్పిరిచువల్ బ్లెస్సింగ్, మన పరిశుద్ధాత్మ మన దగ్గరే ఉండి మనల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తాం. ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారా? రక్షణకు క్షమించుటకు తేడా ఏంటి? రక్షింపబడుటకు క్షమించబడుటకు తేడా ఏంటి? బేసిక్ బైబిల్ కోర్సులో చెప్పారు. క్షమించడం, ఇంకెప్పుడు చేయకుండా కాపాడే పని ఎవరిది? ఇప్పుడు యేసుక్రీస్తు ఉంది, పరిశుద్ధాత్మ. మనందరికీ ఆశీర్వాదం అనేది దేవుడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని వచ్చావో ఆ రోజు మనందరికి ఆశీర్వాదం ఇచ్చేసాడు, బైబిల్ ఇచ్చాడు. కానీ చదవట్లేదంటే ఆశీర్వాదం మనం ఏం చేయట్లేదంటే పొందుకోవట్లా, ఉపయోగించుకోవట్లేదు అంతే. పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవట్లా, సన్నను ఉపయోగించుకోవట్లా, అన్నీ ఉపయోగించుకుంటేనే మనకి మంచి జరిగింది. ఓకేనా? కానీ ఈరోజు కాలు నొప్పి అయినా సరే యాకోబు గారు ఎక్కడైతే ఎలుకలు చింపినాయో కొన్ని నేను చంపడం కాదు, ఫ్యాన్ వేసినప్పుడు చిరిగినాయి, జాగ్రత్తగా కట్ చేసి మొత్తం ఎక్కడ కూడా ఓడకుండా పెట్టేశారు. చూడండి, ఆయన ఓపిక జోహార్ చెప్పొచ్చండి. జనవరి 1 కోసం సిద్ధం చేశారంట. ఎలుకలకి సాయంకాలం ముందు పెడతారంట తీసుకొచ్చి. ప్రార్థన చేసి ముగించుకుందాం. అర్థమైంది కదండి మీకు? బైబిల్ బ్లెస్సింగ్, లవ్లీ బ్లెస్సింగ్, ఎటర్నల్ బ్లెస్సింగ్, సన్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రార్థన చేసి ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న సర్వేశ్వర బాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన సంవత్సర కాలం కాచి కాపాడి ఈ చివరి ఆదివారం, సంవత్సరానికి చివరి ఆదివారం నాయన ఉదయం తండ్రి నీ సన్నిధిలో కూడుకొని నీ జ్ఞానాన్ని మేము నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నువ్వు కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి నీ కొరకు ఆశపడే పిల్లలంగా తండ్రి మళ్ళీ రెండో పూట సాయంత్రకాలం సమయంలో కూడా తండ్రి మళ్ళీ ప్రార్థన అనేది ఏర్పాటు చేయటం తండ్రి, అది మీ కోరిక, మా ఆశ మేము కలిగి ఉండాలని మీరు చెప్పారు తండ్రి. అలాగే తండ్రి ఎప్పటి వరకు నాయన దేవునితో ఎలా సావాసం చేయాలి, దేవునితో సావాసం చేయటం అంటే ఏంటి అనేవి నేను అనేక సందర్భాలు మేము విన్నాం తండ్రి. దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి హృదయం నీ కొరకు తృష్ణ కలిగి ఆశ కలిగి ఉన్నదని మేము విన్నాం తండ్రి. అటు రీతిగా నీ కొరకు మేము ఆశ కలిగి తృష్ణ కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాం నాయన. అలాగే ఆశీర్వాదం, లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం నాయన క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు అనేక మంది ఇది నాకు ఆశీర్వాదం, ఇది నాకు ఆశీర్వాదం అని అనుకుంటున్నారే. కానీ తండ్రి నిజమైన ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదాలు మీరు ఇచ్చారో మీరు ఇచ్చేసారని కూడా మేము నేర్చుకున్నాం నాయన. ఆ ఆశీర్వాదాలను మేము ఉపయోగించుకొని నాయన నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని నాయన భవిష్యత్ కాలంలో మరి ఇంకొక సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతున్నాం తండ్రి. మాలో ఉన్న లోటుపాటులన్నీ సరిచేసుకొని ఒక మంచి విశ్వాసిగా, మంచి నాయన నీకు నచ్చినట్లుగా మేము బ్రతకటానికి మా హృదయాలు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ముందుకు సాగటానికి మీ కృప దయచేయమని, గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశింప చేస్తున్నందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఎన్న మాటల ప్రకారంగా మేము జీవించగలగటానికి మీరు కృప సహాయం చేయమని ఈ ప్రార్థన ఈ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. కొంచెం పిల్లలకు పెట్టి పంపించేద్దాం, తర్వాత మనం తిందాం. అంటే వాళ్ళు దూరం నుంచి కూడా వచ్చారు కొంతమంది పిల్లలు. ముందు పిల్లలు పెట్టేద్దాం, అందరూ ఒకసారి లేస్తే పిల్లలకి ఇలా వేసేస్తే కుర్చీలు వడ్డిచ్చేస్తే తినేసి వెళ్ళిపోతారు.